అందరికీ నమస్కారం. ఈరోజు సలీనా ప్రియ గారి యొక్క ఆధ్వర్యంలో సలీనా ట్రస్ట్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అలాగే అక్షయ బ్లడ్ బ్యాంక్ యొక్క ఆధ్వర్యంలో ఇద్దరు ఆధ్వర్యంలో కూడా ఇవాళ బ్లడ్ బ్యాంక్ పెట్టడం జరిగింది. అనేక బ్లడ్ బ్యాంకులకి వెళ్ళడం జరిగింది. ఇది కొత్తగా ఈ మధ్య స్టార్ట్ చేసేటువంటి బ్లడ్ బ్యాంకు. అలాగే ఈవిడ కూడా ఇవాళ పెద్ద ఎత్తున యువతని ప్రోత్సహించి ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమం జరపడం, దానికి నన్ను అతిథిగా పెట్టడం, అలాగే డాక్టర్ జవహర్ లాంటి డాక్టర్ గారిని, ఎందుకంటే మాకు బాగా గౌరవం డాక్టర్ జవహర్ గారు అంటే. అలా కొండమూరి సత్యనారాయణ అంటే మా క్లాస్మేట్, మాకు చిన్నప్పటి నుంచి ఇటువంటి సమాజంలో ఉన్న పెద్దలందరినీ కూడా పిలిచి ఈ పిల్లలందరితో కలిసి ఈ కార్యక్రమం చేయించడం చాలా ఆనందకరంగా ఉన్నది. ఖచ్చితంగా ఈ యొక్క సలీనా సోషల్ వెల్ఫేర్ అన్నది ముందు మంచి సోషల్ వెల్ఫేర్ చేసుకుంటూ కాకినాడ రూరల్లోనే కాకుండా కాకినాడ సిటీలో కూడా ప్రతి ఒక్క చోట కూడా ముందు తీసుకెళ్లాలని, దానికేమో తప్పకుండా నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని చెప్పి జనసేన పార్టీ నుంచి నేను తెలియజేస్తా ఉన్నాను. వేళ అక్కడ యువతను చూస్తే నాకు ఏదో జనసేన పార్టీ మీటింగ్లో అనిపించింది. ఎందుకంటే జనసేన పార్టీ మీటింగ్లోనే పెద్ద యువత కనపడుతూ ఉంటారు ఇప్పుడు జనరల్గా. అటువంటి వేళ ఇక్కడ చాలా పెద్ద ఎత్తున యువత వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ సమాజానికి ఈ రక్తం యొక్క అవసరం చాలా చాలా అవసరం ఉంది. ఇంకా ఎదరికి కొద్ది సమ్మర్ కొద్ది ఇంకా చాలా అవసరం అవుతుంది. దాని మీద ఇంతమంది డాక్టర్లు ఉండగా నేను మాట్లాడడం కూడా సబు కాదు, ఎందుకంటే నా మీద బాగా నాలెడ్జ్ పర్సన్స్ ఉన్నాడు. 30 సంవత్సరాల క్రితం నాకు ఫస్ట్ బీపీ చూసింది జవహర్ గారే బీపీ చూసి నాకు ట్యాబ్లెట్ ఇచ్చాడు ఆయన. అప్పటి నుంచి అదే ట్యాబ్లెట్ కంటిన్యూ చేస్తా ఉన్నాను. డాక్టర్ రవి గారు, గిరి గారికి కూడా నమస్కారం తెలియజేస్తాను. మొత్తం మీద మా టోటల్గా సమాజంలో ఉన్న పెద్దలందరినీ కూడా పిలిచి కొంత చక్కటి కార్యక్రమం చేసినందుకు ప్రియ గారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన పట్టణాల్లో 24 గంటలు రక్తం అనేది చాలా అందుబాటులో దొరుకుతుంది. కానీ గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో 24 గంటల్లో ఏ ఒక నిమిషం కూడా అత్యవసర పరిస్థితుల్లో రక్తం అనేది దొరకడం లేదు. ఈ సమస్యను గుర్తించిన మా సలీనా సోషల్ వెల్ఫేర్ సంస్థ గిరిజన ప్రాంతాలకు ప్రజలకు ప్రాణాలకు భరోసా కల్పిస్తూ ఈ బ్లడ్ బ్యాంక్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడానికి ముఖ్యంగా మా సలీనా సోషల్ వెల్ఫేర్ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నాము. ఈ నిర్ణయం తీసుకోవడానికి వీళ్ళందరూ మాకు చాలా సహకరించారు. అండ్ మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతో నానాజీ గారి దగ్గరికి వెళ్ళగానే ఆయన ముఖ్యంగా ఆయన పనులన్నీ మానుకుని ఇంత మంచి టైంని మాకు కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.